సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 2 యూనిట్లను కోనారావుపేట రుద్రంగి మండల కేంద్రాలకు మంజూరైన అంబులెన్స్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే దానిని ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నానన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ 100 పడకల ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ కూడా అవసరమని చెప్పని ఈరోజు 1000 గజాలు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలో బ్లడ్ బ్యాంక్ కూడా ఈ ప్రాంతం రాబోతా ఉంది. ఈ ప్రాంతంలో ఏవేవి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ, నేటికి సంవత్సరం అవుతుంది ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుపొంది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలుపొంది సర్కార్ వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలోనే ఈ ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న ప్రతి పనిని ఇంచుమించు 90% పనుల్ని ఈరోజు మంజూరు రూపంలో తీసుకొని రావడం జరిగింది. త్వరలో నా పనులను కూడా ప్రారంభం కాబోతాయన్నమాట. మరో 10% పనులు కూడా వీరంత తొందరలో ప్రభుత్వ ఆమోదం పొంది ఆ పనులు కూడా ప్రారంభం చేస్తూ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఏ అవసరం ఉన్నాయో వాటిని తీసుకొచ్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, విద్యార్థుల చిరకాల కోరికలైనటువంటి ఈ ప్రాంతంలో మేడిపేరులో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చినాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ 42 కోట్లతో రుద్రంగిలో కూడా తీసుకొని రావడం జరిగింది. సబ్ స్టేషన్ నాణ్యమైన విద్యుత్తును అందివ్వడానికి కోసం సబ్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. ప్రతి రంగాన్ని, ఏ రంగాన్ని కూడా విస్మరించకుండా ప్రతి రంగంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ, ఈరోజు మహిళా తల్లులను కూడా, ఆనాడు మహిళా తల్లు లక్షాధికారి కావాలని పావుల వడ్డీకే రుణాలు ఇచ్చింది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. వడ్డీలో రుణాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈనాడు కూడా మహిళా తల్లు కోటీశ్వరులు కావాలని ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళలకు ఈరోజు రుణాలు ఇప్పించి వాళ్ళు సుమారు 100కు పైగా ఏవైతే వాళ్ళు కోరుకున్నటువంటి కిరాణా దుకాణం కానీ, హోటలే కానీ, టెంట్ హౌసే కానీ, పిండి వంటల సంస్థ తయారే కానీ ఏది అవసరం ఉంటుందో దానికి రుణాలు ఇప్పించి కూడా ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళా తల్లుల్ని కోటీశ్వరాలు చేసి